గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ప్రభుత్వ స్థలం లేదు, సంపన్నులకే ఇస్తున్నారు, ఆక్రమణలు క్రమబద్ధీకరించారు, భూ కేటాయింపులపై హైకోర్టు వ్యాఖ్యలు. అమెరికాలో రోడ్డు ప్రమాదం, కుటుంబం సజీవ దహనం, సోదరింటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన, మృతులు హైదరాబాద్ వారు. క్రీడాభివృద్ధికి 100 కోట్లు ఇవ్వండి. 2026లో ఖేలో ఇండియా పోటీలను, ఒలింపిక్స్లో 2 ఆటలను తెలంగాణలో నిర్వహించండి. కేంద్ర మంత్రి మాండవీయకు సీఎం రేవంత్ రెడ్డి వినతి. నేడు 3 మంత్రులతో భేటీ. సినీ స్టూడియో ఏర్పాటుకు అవకాశం కల్పించండి. సీఎంకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ వినతి. క్రీడాభివృద్ధికి తెలంగాణతో కలిసి పనిచేసేందుకు కపిల్ దేవ్ ఆసక్తి. 60 సీట్లు మహిళలకే. పునర్విభజనతో 153కు పెరగనున్న స్థానాలు. ఆ మేరకు వచ్చే 51కి 9 కలిపి ఆడబిడ్డలకే కేటాయిస్తాం. పట్టణాల్లో చీకట్లు. నిజామాబాద్ నగరం నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలోని రహదారిపై వెలగని వీధి దీపాలు ఇవి. కార్పొరేషన్లో 32,000 వీధి దీపాలుండగా ఇందులో 2,600 పైగా 6 నెలల నుంచి పనిచేయడం లేదు. నెలకు సగటున 450 వరకు మూలకు చేరుతున్నాయి. గతంలో ఏటా 4 కోట్ల మరమ్మతుల కోసమే కేటాయించేవారు. ప్రస్తుతం నిధులు లేక గుత్తేదారు పట్టించుకోకపోవడంతో అనేక కాలనీల్లో రాత్రైతే అంధకారం అలుముకుంటుంది. ఖనిజాలను ఆయుధాలుగా మారనివ్వొద్దు. క్రిటికల్ మినరల్స్ సరఫరా గొలుసులను ఏర్పాటు చేసుకుందాం. బ్రిక్స్ సదస్సులో మోదీ పిలుపు. ధనిక దేశాలు పర్యావరణ పరిరక్షణకు మరిన్ని నిధులు ఇవ్వాలని వినతి. బ్రిక్స్ను పునర్విచేందుకు వచ్చే ఏడాది కృషి చేస్తానని వెల్లడి. ఇప్పుడు సాక్షి. ప్రపంచానికి బ్రిక్స్ ఆశాదీపం. భిన్నత్వమే కూటమి బలం. ప్రధాని మోదీ. గ్లోబల్ సౌత్కు బ్రిక్స్పై ఎన్నో ఆశలు, వాటిని నెరవేర్చి చూపిద్దామని పిలుపు. బ్రిక్స్ పరిశోధనా సంస్థ ఏర్పాటుకు ప్రతిపాదన. పర్యావరణ న్యాయం తమకు పవిత్రమైన నైతిక విధి అని వెల్లడి. పలువురు దేశాధినేతలతో భేటీలు. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, కుటుంబం సజీవ దహనం. రాంగ్ రూట్లో వచ్చి కారును ఢీకొన్న ట్రక్కు. కారులోనే 4 మృతి. మృతులంతా హైదరాబాద్ వాసులు. గ్రూప్ 1 పిటిషన్లపై తీర్పు రిజర్వు. ఏప్రిల్ నుంచి వాదనలు విన్న హైకోర్టు. పరీక్షలో అవకతవకలు జరిగాయన్న పిటిషనర్లు. పారదర్శకంగా నిర్వహించామని టీజీపీఎస్సీ వాదనలు. పోస్టింగ్లకు అనుమతించాలన్న ఎంపికైన అభ్యర్థులు. హైరైజ్పై వివరణ ఇవ్వండి. అనధికారిక ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ. కాజగూడ భూమి వివాదంపై సీజే ధర్మాసనం విచారణ. సర్కారు భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిటిషన్. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపణ. జాబ్ క్యాలెండర్ జాడేది. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ప్రకారం వెలువడని నోటిఫికేషన్లు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్తో నిలిచిన నోటిఫికేషన్ల జారీ. మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చే బాధ్యత. గెలిపించే పూచి నాదే. కొలువుంది కౌశలమేది. దేశంలో ఏటా ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న 1.2 కోట్ల మంది యువత. టాయిలెట్కు కూడా సర్కారు స్థలం ఉండదేమో. ఓ కేసులో ప్రభుత్వాల తీరుపై హైకోర్టు అసహనం. సంపన్నులకు ఎకరాలకు ఎకరాలు కేటాయిస్తున్నారు. పేదలకు మాత్రం ఇళ్ల స్థలాలకు భూమి కరువు. మీ సొంత హెచ్చరితో ప్రజలకు ఏం లాభం? ప్రభుత్వ భూమిని అడిగిన పిటిషనర్కు కోర్టు ప్రశ్న. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. కొత్త వైన్ పరిశ్రమ. రాష్ట్రంలో ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న 3 సంస్థలు. ప్రభుత్వ పరిశీలనలో ఫైల్. ఒక సంస్థకు అనుమతి. ఈ ఏడాది జూన్ కల్లా 2.68 లక్షల వైన్ కేసుల విక్రయం. అందులో 8,725 కేసులు మాత్రమే స్థానిక కంపెనీలువి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా 700 ఎకరాలకు పైగా ద్రాక్ష సాగు. వైనరీ పరిశ్రమల స్థాపనకు చర్యలు. అదృష్టమో దురదృష్టమో ఆగమైన శాఖలు ఇచ్చారు. ఒకటే కాదు, నాకిచ్చిన 5 అంతే. మత్స్యశాఖలో అంతా కింద మీద. పశుసంవర్ధక శాఖలో బర్లు గొర్లు. వాటిని ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఇచ్చారో అంత అద్భుతంగా తీర్చిదిద్దుతా. మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యలు. బీసీ రిజర్వేషన్లకు జీవో. స్థానిక ఎన్నికల్లో 42% కల్పించేలా సవరణ. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న ప్రభుత్వం. 10న మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం. ఆపై సవరణ జీవో జారీకి అవసరమైన ప్రక్రియ. రిజర్వేషన్ల ఖరారుకు మిగిలింది 1 వారం రోజులే. గాడిన పడనున్న వైద్య విద్య. ప్రభుత్వ వైద్య కళాశాలలో మరో 1,235 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు. ఇప్పటికే 607 పోస్టులకు నోటిఫికేషన్ జారీ. సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్గా 44 మందికి పోస్టింగ్లు. నేడు జీవో. 349 మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతులు. తీరనున్న అధ్యాపకుల కొరత. క్రీడా వర్సిటీకి సహకరించండి. ఖేలో ఇండియా గేమ్స్ను తెలంగాణలో నిర్వహించండి. క్రీడా వసతులకు 100 కోట్లు ఇవ్వండి. మహిళలకు 60 ఎమ్మెల్యే టికెట్లు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తాం. వారిని గెలిపించే బాధ్యత నేనే తీసుకుంటా. మహిళా సంఘాలకు 21,000 కోట్ల రుణాలు ఇచ్చాం. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం. కాళేశ్వరం నివేదిక నెలాఖరులోగా.
ఇచ్చేందుకు సిద్ధమవుతున్న కమిషన్ ప్రభుత్వం అందించిన పత్రాలను అధ్యయనం చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ గ్రౌటింగ్కు సాంకేతిక కమిటీ సిఫార్సులు తీసుకోవడంపై ఆగ్రహం. ఈఎన్సీకి నోటీసులు. ఈ నెల 9 లేదా 10న హాజరు. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం. తెలుగు కుటుంబం సజీవ దహనం. 3 ఏళ్ల క్రితం హైదరాబాద్ నుంచి డాలస్కు వెళ్లి స్థిరపడిన శ్రీ వెంకట్ తేజస్విని కుటుంబం భార్య పిల్లలతో కలిసి అట్లాంటాలో ఉంటున్న తన అక్క ఇంటికి వెళ్లిన శ్రీ వెంకట్ తిరిగి వస్తుండగా రాంగ్ రూట్లో వారి కారును బలంగా ఢీకొట్టిన మినీ ట్రక్ మంటలు చెలరేగి నలుగురు కాలిబూడిద. ఐసెట్లో 90.83% ఉత్తీర్ణత. అమ్మాయిల్లో 90.95%, అబ్బాయిలో 90.7%. మొత్తం 58,985 మంది పాస్. వీరిలో 30,580 మంది బీకాం. ఇప్పుడు వెలుగు. తల్లిపై కోపంతో బిడ్డ గొంతు కోసింది. ఇతీక్షన్ చంపింది చిన్నమ్మే తేల్చిన కోరుట్ల పోలీసులు. చేతుబడి చేస్తున్నారని ఒకే ఫ్యామిలీతో 5గురి హత్య. ఊరికి దూరంగా మృతదేహాల దహనం. బీహార్లో పూర్ణియా జిల్లాలో దారుణం. డిగ్రీపై నో ఇంట్రెస్ట్. సీట్లు 4.36 లక్షలు. చేరింది 1.41 లక్షలే. మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33% ఉమెన్ రిజర్వేషన్లు. అమెరికాను వ్యతిరేకిస్తే ఎక్స్ట్రా 10% టారిఫ్. బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్. ఏ దేశానికి మినహాయింపు ఇవ్వం. ట్రాఫిక్ చలాన్లు 3 నెలలు పెండింగ్లో ఉంటే లైసెన్స్ క్యాన్సిల్. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు. కసరత్తు మొదలుపెట్టిన రవాణా శాఖ. పోలీసుల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఫోకస్. త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం. 7 నెలల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసుల్లో 18,978 మంది లైసెన్సులు రద్దు. అమెరికాలో రోడ్డు ప్రమాదం. హైదరాబాద్ ఫ్యామిలీ సజీవ దహనం. జిన్పింగ్ ఎక్కడ? కొన్ని వారాలుగా బయట కనిపించని చైనా అధ్యక్షుడు. మే 21 నుంచి ఇప్పటిదాకా 2 సార్లే బయటికి, అది కూడా కేవలం వీడియోలోనే ప్రత్యక్షం. బ్రిక్స్ సదస్సుకు దూరం. అధికారం చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం సమ్మిట్కు గైర్హాజరు. పదవి నుంచి తప్పుకున్నారని వార్తలు. వాంగ్ యంగ్కు బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం. రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రి మాండవీయను కోరిన సీఎం రేవంత్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. గ్రూప్ 1పై తీర్పు వాయిదా. పరీక్షపై హైకోర్టులో ముగిసిన వాదనలు తీర్పు తర్వాత వెలువరిస్తారన్న న్యాయమూర్తి. సర్వే నెంబర్ని మార్చి సర్కారీ భూమి కాజేశారు. కాజాగూడ భూ వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిల్లు. ప్రైవేట్ వ్యక్తులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు. 20,000 ఇందిరమ్మ ఇండ్లు రద్దు. అర్హుడని కాదని నేతల అంచెలకు ఇండ్లు మంజూరు చేసిన ఫలితం. తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు. రేవంత్కు కర్ర కాల్చి వాత పెట్టే సమయం వచ్చింది. నువ్వు ఏం చేసినావని రైతులు సంబరాలు చేసుకోవాలి. పోస్టు పెట్టి ప్రశ్నించేందుకు పోలీసులు కొట్టిస్తావా? రోకలి బండలు ఎక్కించడమేనా ఇందిరమ్మ రాజ్యం? రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరిక. మెదక్ నుంచి తెలంగాణ భవన్కు వెలువల కాంగ్రెస్ క్యాడర్. ఎమ్మెల్యే సొంతూరులో హస్తం పార్టీకి షాక్. నమస్తే తెలంగాణ. బీఆర్ఎస్ కృషి వల్లే రైతులకు ప్లాట్లు. ఫార్మాసిటీపై కాంగ్రెస్ సర్కార్ పూటకో మాట రద్దని ఒకసారి, ఉన్నదని మరోసారి చెప్తున్నది. మళ్ళీ గ్రీన్ ఫార్మాసిటీ కడుతున్నామంటూ వ్యాఖ్యలు. కాంగ్రెస్ నాయకులు చెప్పే వాటిలో ఏది నిజం? రైతులకు ఇచ్చిన మాటకు సర్కార్ కట్టుబడి ఉండాలి. సబితా ఇంద్రారెడ్డి డిమాండ్. ఫార్మా రైతులకు లాటరీ పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు. మాజీ మంత్రి సబితకు ఫార్మా రైతుల కృతజ్ఞతలు. గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తాం. మరోసారి మాట మార్చిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. రైతుల ప్లాట్ను నమ్ముకోవద్దు. కలెక్టర్ నారాయణ రెడ్డి. హైదరాబాదీ కుటుంబం సజీవ దహనం. అమెరికా రోడ్డు ప్రమాదంలో 4 దుర్మరణం. వెకేషన్ కోసం వెళ్లి విషాదాంతం. రైలు బోగిలో గ్యాంగ్ రేప్. బాధితురాల్ని పట్టాలపై పడేసిన దుండగులు. రైలు వెళ్లడంతో తెగిన కాలు. హర్యానాలో దారుణం. గడబిడ శాఖలన్నీ నాకే ఇచ్చారు. నా దురదృష్టమో అదృష్టమో. మంత్రి శ్రీహరి అసంతృప్తి రాగం. పొన్నం సమక్షంలోనే నిష్ఠూరం. ట్యాపింగ్ కుట్రలు పటాపంచలు. సినీ ప్రముఖుల ఫోన్లేవి ట్యాపింగ్ కాలేదు. పోలీసుల స్పష్టీకరణ. ది హిందూ వెల్లడి. ఇప్పుడు విజనాంధ్ర. అబద్ధాలతో సీఎం కాలక్షేపం. 6 గ్యారెంటీలను మరిచిన ప్రభుత్వం. ఇటువంటి సీఎంను గతంలో ఎప్పుడు చూడలే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్కడికి వెళ్ళినా మనుషులను చంపడమేనా? పల్నాడు పర్యటనలో 3 పొట్టన పెట్టుకున్న జగన్. నెల్లూరు పర్యటనలో మండిపడ్డ మంత్రి లోకేష్. నా కేటాయించిన శాఖలన్నీ ఆగమైనవే. గత 10 ఏళ్లలో అవినీతితో దోచుకున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు. ఖేల్ ఇండియా పోటీలు తెలంగాణలో నిర్వహించండి. క్రీడా వసతులకు నిధులు కేటాయించండి. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయకు సీఎం వినతి. శివరాజ్ సింగ్తో అచ్చెన్న భేటీ. వ్యవసాయాభివృద్ధికి ఆదుకోవాలని వినతి. గత జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో దెబ్బతిన్నామని వెల్లడి. జగన్ పరామర్శల పేర శాంతి భద్రతల విఘాతం. మీడియాతో అచ్చెన్నాయుడు ఆరోపణలు. కేసీఆర్ తెలంగాణ జాగిరా, ఎందుకు ఈ అహంకారం అంటూ బండి ప్రశ్న. మీడియాపై దాడి చేస్తే సహించమని హెచ్చరిక.
ఆసుపత్రుల ఆధునీకరణకు నిర్ణయం. అధికారులతో సమీక్షలో మంత్రి దామోదర. ప్రతి ఒక్కరూ 2 మొక్కలు నాటాలి. మనం పెంచితేనే మనం క్షేమంగా ఉంటాము. మనమోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ హైసెట్ ఫలితాలు విడుదల.